హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ మా పాప మాకంటే ముందు లేచి డోర్ తీయమని అయితే ఏడుస్తుంది. ఇంకా మేము డోర్ తీయలేదంటే బెడ్ ఎక్కి ఇంకా మమ్మల్ని అయితే అస్సలు పడుకోనివ్వదు. ఇంకా వాళ్ళ పప్ప పడుకుంటే వాళ్ళ పప్ప దగ్గర వచ్చి లేపుతుంది డోర్ తీయమని చెప్పి. ఇంకా తను ఫోన్ చూస్తుంటే ఇది కూడా తనతో పాటు అయితే ఫోన్ చూస్తుంది. ఇంకొంచెం సేపు వాళ్ళ పప్పతో వాళ్ళు ఆడుకోగానే ఇంకా డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళి వాళ్ళ చెల్లి దగ్గర ఉన్న మిల్క్ బాటిల్ అయితే తీసుకొని అయితే వస్తుంది. ఇంకా ఈలోపు ప్రియగాడికి బ్రష్ చేశాను. బ్రష్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న కొన్ని బ్రౌనీస్, కొన్ని చాక్లెట్లను అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇవన్నీ నాకేనని. ఇంకా సరే ఈలోపు నేను కిచెన్లోకి అయితే వెళ్ళి రియాగాడికి రాగి జావ ప్రిపేర్ చేద్దామని అయితే వచ్చాను. ఇంక ఇందులో కొంచెం కర్డ్, కొంచెం గీ అయితే వేసి రోజు మార్నింగ్ ఇదే పెడతాను. ఇంకా మంచిగా తింటే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పి ఇంకా డైలీ ఇదే పెడతాను. తీసుకొచ్చి టీవీ ముందుకైతే కూర్చోబెట్టాను. ఇంకా ఫస్ట్ ఒక బైట్ అయితే అస్సలు తినదు, దానికి టేస్ట్ అయితే నచ్చాలి. ఇంకా టేస్ట్ నచ్చాక మిగతా ఫుడ్ అంతా కంప్లీట్ అయితే చేస్తుంది. ఇంకా టీవీ ముందు తప్ప వేరే దగ్గర అయితే అస్సలు తినదు. ఇంకా నాకు కూడా వేరే ఆప్షన్ లేక నేను కూడా టీవీ ముందే ఫుడ్ అంతా కంప్లీట్ చేపిస్తాను. ఇంకా మనకు కూడా కావాల్సింది దాని స్టమక్ ఫిల్ అవటమే కదా అని చెప్పి నేను కూడా అలా కాంప్రమైజ్ అవుతాను. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ స్పూను ఆ బౌల్తో అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. ఇంకా కిచెన్లో ఎక్కడ ఉన్నా కానీ ఆ రెండింటిని తెచ్చి అది అలా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా కొంచెంసేపు అలా ఆడుకున్న తర్వాత అమ్మ తీసుకెళ్ళి అయితే బాతింగ్ చేయించుకొని తెచ్చింది. ఇంకా ముందు ఆ టాయ్స్ కనిపించగానే వాటితో అయితే కొంతసేపు అలా ఆడుకుంటుంది. ఇంకా వీటితో ఆడుకోవడం అంటే ప్రియగాడికి చాలా ఇష్టం. ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ ఇంట్లో ఈ టాయ్తోనే ఎక్కువసేపు ఆడుకుంటుంది. ఇంకా అందులో రింగ్స్ వేస్తుంది, తీస్తుంది. ఇంకా కొంతసేపు అలానే చాలాసేపు ఆడుకొని ఉంటుంది. ఈలోపు వాళ్ళ పాప డ్యూటీకి అయితే వెళ్తున్నాడు. డోర్ ఓపెన్ చేయగానే నేను కూడా వెళ్తా అని ఇంకా వాళ్ళ పప్పతో అయితే ఇది కూడా వెళ్తుంది. ఇంకా వాళ్ళ పప్ప షూ వేసుకుంటుంటే అలా చూస్తుంది. ఇంకా తనేమో వెళ్ళు, నేను ఇంకా వెళ్తా అని అంటే లేదు నేను కూడా వస్తా అని ఇంకా వాళ్ళ పప్ప ఎంట పడుతుంది. ఇంకా సరే అని చెప్పి తను లోపల పంపిస్తే ఇంకా అక్కడే నిల్చొని చూస్తుంది వాళ్ళ పప్ప వెళ్తుంటే. ఇంకా సరేలే నేను కూడా ఎక్కడి వరకు వెళ్తుందా అని ఇంకా అలానే నిల్చొని చూస్తున్నా. ఇంకెళ్తుంది. రియా బాయ్ నేను రాను, నువ్వు ఒక్కదానివి వెళ్ళు అనేలోపు మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది. ఇంక ఈలోపు జుట్టేద్దామని తెచ్చాను. ఒక రబ్బర్ బ్యాండ్ పెడుతుంటే చూడండి అస్సలు పెట్టుకోదు. ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ ఇద్దామంటే వేయించుకోదు. సరే ఈలోపు స్లీప్ వస్తుందని చెప్పి నేను కూడా ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అయితే ఉంచాను. ఇంకా జడేయడం అయిపోయాక తన చెప్పల్స్తో అయితే ఆడుకుంటుంది. ఇంకా పదరియో నిద్ర వస్తుంది కదా, వెళ్ళి పడుకుందాం పదా, పడుకోబెడతా అంటే ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చి బెడ్ ఎక్కుతుంది. ఇంకా బెడ్ ఎక్కి కొంచెంసేపు అలా బెడ్ మీద ఆడుకుంటుంది, బిస్కెట్స్ తింటుంది, మిల్క్ తాగుతుంది. ఇంకా చాలాసేపు టైంపాస్ చేస్తుంది. ఇంకా అలా టైంపాస్ చేయడం అయిపోయాక ఇంకా దానికి స్లీప్ వచ్చి ఇంకా అలా పడుకుంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్.